హలో పీపుల్, వెల్కమ్ టు గ్లోబల్ కుజీన్. వావ్ ఏమి రుచి. నేను మీ హరీష్. ముందుగా ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. న్యూ ఇయర్ అనేసరికి ఆటపాటలు సంబరాలు ప్రపంచవ్యాప్తంగా జరుగుతూనే ఉన్నాయి, మనందరం చూస్తూనే ఉన్నాం. అదేవిధంగానే మన సెట్లో కూడా కొద్దిగా సరదాగా ఉండాలనే ఉద్దేశంతో ఓ మంచి సింగర్ని తీసుకొచ్చాం. వారి పాటలతోటి ఆనందిస్తూ అదేవిధంగానే అద్భుతమైన వంటల్ని కూడా ముందుకు తీసుకెళ్ళిపోదాం. తను నిగమ, చాలా అద్భుతమైన సింగర్. సినిమాల్లో పాటలు పాడారు, బయట పాడారు, స్టేజ్ల మీద. పాడుతా తీయగాలో కూడా టాప్ 7 వరకు వెళ్ళి అందరి మన్ననలు పొందుతూ ఉన్నారు. వారితోటి అద్భుతమైన పాటలు వింటూ వంటను కూడా ముందుకు తీసుకెళ్తూ ఈరోజు మన కార్యక్రమాన్ని స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేసే ముందు లెట్స్ వెల్కమ్ నిగమ. హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ. హ్యాపీ న్యూ ఇయర్ మీకు కూడా. ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ హ్యాపీ న్యూ ఇయర్. సో నిగమ పేరు చాలా డిఫరెంట్గా ఉంది కదా, ఏంటి మీనింగ్ నిగమ అంటే? మనకి చాలా వేదాలు ఉంటాయి కదా, సో ఆ వేదాలు అన్న మీనింగ్కి వస్తుంది. బేసికల్లీ నిగమ అన్న పదం డివోషనల్గా ఎక్కువ యూజ్ చేస్తారు. సో వేదాలు అని ఎప్పుడైనా చెప్పాలనుకుంటే నిగమ అన్నది యూజ్ చేస్తారు. నిగమ అంటే వేదం అన్నట్టు. ఓకే ఓకే. మీ ప్రొఫెషన్ లో ఉన్న వాళ్ళకి బాగా సెట్ అవుతుంది అనుకుంటా ఈ పేరు కూడా. స్వరాల్లో కూడా ఉంటుంది కాబట్టి మా నాన్నకి చాలా నచ్చి నాకు ఈ పేరు పెట్టారు. వాళ్ళకు ఆయన కూడా సంగీత ప్రవేశం ఉందా? మీ నాన్నగారు కూడా పాడతారు. చెప్పండి, ఫస్ట్ అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. అసలు మీ ఫ్యామిలీ ఏంటి, ఎలా ఇక్కడికి వరకు వచ్చారు, సింగింగ్ లోకి ఎలా ఎంటర్ అయ్యారు? నాన్న కూడా మ్యూజిక్ సైడే, అంటే నాన్న పాటలు పాడతారు అండ్ ఫ్లూట్ ప్లే చేస్తారు, కొన్ని కంపోజిషన్స్ చేస్తారు. బట్ అంతకుముందు స్టేజ్ షోస్ ఇచ్చేవాళ్ళు. సో ఇప్పుడు ప్రొఫెషన్ మార్చుకొని ఈజ్ నో అడ్వకేట్. సో నార్మల్గా అయితే పాడుతూ ఉంటారు. అండ్ అన్నయ్య వచ్చేసి, అన్నయ్య ఈజ్ ఆల్సో మ్యూజిక్ కంపోజర్. కొన్ని వెబ్ సిరీస్, షార్ట్ ఫిల్మ్స్కి చేశాడు. సో చిన్నప్పుడు కూడా అన్నమయ్య కీర్తనలు కానీ, ఇట్లా డివోషనల్ ఆల్బమ్స్ కానీ, కొన్ని లవ్ ఆల్బమ్స్ ఇలాంటివి రిలీజ్ చేశాడు. సో నాకు అలా ఇంట్లో అంతా మ్యూజిక్ కాబట్టి నాకు కూడా వచ్చింది. అమ్మ కూడా కొన్ని అన్నయ్య చేసిన ఆల్బమ్స్కి లిరిక్స్ రాయడము, దాంట్లో చిన్నప్పుడు నేను ఒకసారి పాడాను. అలా 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 నాకు మ్యూజిక్ అనేది అండ్ నేను స్టార్ట్ చేశాను నేర్చుకోవడం. అమ్మ వాళ్ళు స్టార్ట్ చేశారు. సో ఐఎమ్ హియర్ నౌ. ఓకే, మొత్తం ఫ్యామిలీ సంగీతం బ్యాక్గ్రౌండ్. వెరీ నైస్. ఎలా పాడుతా తీయగా ఎలా ఎంటర్ అయ్యారు? హౌ ఆర్ యూ డూయింగ్ నౌ? ఎలా ఉంది పాడుతా తీయగా ఎక్స్పీరియన్స్? చాలా గ్రేట్ ఎక్స్పీరియన్స్. అంటే నేను చాలా బ్లెస్డ్ అని చెప్పుకోవచ్చు. నేను ఫస్ట్ ఆడిషన్స్ వచ్చాయి, ఆడిషన్స్ ఇలా ఉన్నాయని అడ్వర్టైజ్మెంట్ వచ్చింది. సో నేను వెళ్ళాను అండ్ అన్ని లెవెల్స్ క్లియర్ చేశాను. అంటే ఇంతకుముందు 2 times వెళ్ళాను ఆడిషన్కి. నేను అప్పుడు ఇంకా బాగా నేర్చుకోలేదు కాబట్టి నేను సెలెక్ట్ అవ్వలేదు. సో ఈసారి ఒక్కొక్క లెవెల్ దాటుకుంటూ వచ్చాను. సో జడ్జెస్ ఆడిషన్ అప్పుడు కూడా నాకు చిన్న భయం ఉండింది. బట్ ఫైనల్గా సెలెక్ట్ అయ్యి ఇప్పుడు టాప్ 7 వరకు వచ్చాను నేను. మీకు ఫస్ట్ పాడింది ఇదేమన్నా గుర్తుందా? ఎట్లా ఉంది? వాట్ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్? యా చాలా గుర్తుంది. అండ్ నేను అప్పుడు పాడిన పాట అంటే ఇంత భయంగా పాడిన వాళ్ళు జడ్జెస్ మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారు, లైక్ నీ వాయిస్ బాగుంది అని. సో నాకు స్టార్టింగే ఇంత మంచి కాంప్లిమెంట్స్ రావడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. వాళ్ళకి నా వాయిస్ నచ్చింది. సో నేను ఆ పాట ఇప్పుడు పాడతాను. షూర్, ప్లీజ్. అడగాలనుకున్నాను నేనే యాక్చువల్లీ. ఏ పాట అది? సదా నన్ను ఫ్రమ్ మహానటి. ఓకే, మెలోడీ ఒకసారి పాడండి. సదా నన్ను నడిపే నీ చెలిమే పూదారై నిలిచే ప్రతి మలుపు ఇకపై స్వాగతమై నా పేరే పిలిచే ఇదే కోరుకున్నా, ఇదే కోరుకున్నా అని నేడే తెలిసే కాలం నర్తించదా నీతో జతై ప్రాణం సుమించదా నీకోసమై కాలం నర్తించదా నీతో జతై. అమేజింగ్లీ గుడ్ యాక్చువల్లీ. నో డౌట్ వాళ్ళ కాంప్లిమెంట్స్ ఇవ్వడానికి. సాధారణంగా మనం కూడా చూస్తూ ఉంటాం కదా, మ్యూజిక్ లేకపోతే అంత అట్రాక్టివ్గా ఉండదు వాయిస్ అని చెప్పి అంటూ ఉంటారు. కానీ వీళ్ళకి సింగర్స్కి అలా ఏం లేదు అసలు. అది లేకపోయినా పర్లేదు,
ఇది సంగీతంలో మామూలుగా తెలియని వాళ్ళు చెప్తూ ఉంటారు ఏంటంటే మ్యూజిక్ లేకుండా పాటలు ఉప్పు లేని పప్పులా ఉంటుందని, అది కూడా కమ్మగా ఉంటుంది అన్నట్లుగా పాడుతూ ఉంటారు ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లేకపోయినా కూడా. వెరీ నైస్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బీయింగ్ హియర్. వంట కూడా మొదలు పెట్టేసుకున్నా ఈరోజు. వంట చేసుకుంటూ మేము గెస్టుల దగ్గర ఎలాగో వండించాము, మేమే వండుకుంటాం. చక్కటి స్వీట్ ఒకటి తయారు చేసుకుందాము. ఈరోజు మనం తయారు చేసుకోబోతున్న స్వీట్ ఏంటంటే రాగి పిండి ఇంకా ఓట్స్ లడ్డు. రాగి పిండి ఇంకా ఓట్స్ లడ్డు, దీనికి కావాల్సిన పదార్థాలు ఒకసారి చూద్దాం. రాగి పిండి, ఓట్స్, జీడిపప్పు, ఇలాచి, కొబ్బరి పొడి, వేయించుకున్న పల్లీలు, తేనె, చక్కెర, బెల్లం, నెయ్యి, బాదం, పంచదార. సారీ, నైస్ నైస్, లాంగ్వేజ్ బాగుంది మీది, డిక్షన్ డిఫరెంట్గా ఉంది, స్లాంగ్ కూడా. బట్ ఎనీవే, ఇందాకే చెప్పినట్లుగా గెస్టుల దగ్గర మేము వంట చేయించాము, మీరు ఇట్లా వచ్చేద్దరు, నేను అక్కడికి వెళ్ళిపోతాను, వంట మొదలు పెట్టేస్తాను. చక్కగా 2-3 పాటలు పాడించుకునేసి నిగమా గారి ద్వారా అవి వినుకుంటూ వంట మొదలు పెట్టుకుందాం. ఫస్ట్ పాట పాడడం కంటే ముందు మీ చేత్తోటి కొద్దిగా పొయ్యి వెలిగించేసేయండి. వెరీ గుడ్. ఎంతైనా ఆడవాళ్ళు పొయ్యి వెలిగిస్తేనే బాగుంటుంది. ఓకే, ఫస్ట్ ఓట్స్ వేస్తున్నాయి, డ్రై రోస్ట్ చేసుకోవాలి. అవి అవుతూ ఉంటాయి, మనం మాట్లాడుకుంటూ ఉందాం. సో ఇంకేదైనా పాట ఉందా మీకు ఎట్లా బాగా గుర్తుండేది? న్యూ ఇయర్ కాబట్టి కొంచెం పార్టీ టైప్ సాంగ్. ఓ నైస్. బంటూ గానికి 22, బస్తీల మస్తు కట్అవుట్, బచ్చాగాళ్ళ బ్యాచ్ ఉండేది వచ్చినమంటే సుట్టు, కిక్కేసాలక ఓ నైటు, ఎక్కి డొక్కు బుల్లెట్టు, సందుల మందు కోసం ఎత్తుకుతందే రూటు, సిల్కు చీర గట్టుకొని చిల్లు బీరు మెర్సినట్టు, పొట్లం గట్టిన బిర్యానీకి బొట్టు బిళ్ళబెట్టినట్టు, బంగ్లా మీద నిల్సోనుందిరో ఓ సెందమామ, సుఖదాగక చక్కెరొచ్చరో, ఏమంది మామ జింక లెక్క దుంకుతుంటరో, ఆ సెందమామ జుంకి జారి సిక్కుకుందిరో, నా దిల్లుకు మావా రాములో రాములా నన్నాగం చేసిందిరో, రాములో రాములా నా పానం తీసిందిరో. ఓట్స్ మాత్రం డ్రై రోస్ట్ చేసుకుందాము, కొద్దిగా కరకరలాడేలాగా రావాలి, అందుకోసం అన్నమాట. ఓకే, దీస్ ఆర్ డన్. మళ్ళీ అట్లని మాడబెట్టేయకండి, కలర్ టర్న్ అవ్వకూడదు, అందుకే సిమ్లో పెట్టుకొని వేయించుకున్నా. మీరు వంటలు చేస్తుంటారా? వచ్చా? అంటే చేస్తూ ఉంటాను. యాక్చువల్లీ పెళ్లి కాకముందు చాలా రేర్గా వెళ్ళి కిచెన్లో చేసేదాన్ని, బట్ ఇప్పుడు ఒక అలవాటు అయిపోయింది, రోజు కుక్ చేస్తాను. వెజ్జా నాన్ వెజ్? వెజ్, ఓన్లీ వెజ్. ఓకే, ఎక్కువ సింగర్స్ అంతా వెజిటేరియన్స్ ఉంటారు, ఎందుకండి? తెలీదు. ధర్మ సందేహం. స్పూన్ ఇవ్వండి కొద్దిగా. ఓకే, ఓట్స్ డ్రై రోస్ట్ చేసుకున్నాము, తర్వాత రాగి పిండి కూడా రోస్ట్ చేసుకోవాలి, పచ్చిదనం ఉంటుంది కదా అందుకోసం. అందుకని కొద్దిగా నెయ్యి వేసి నెయ్యిలో వేయించుకున్నాం. ఇది వేసేసి మీ గురించి మాట్లాడదాం ఏమైనా. ఈ మూవీస్లో వాటిలో కూడా మీరు బ్యాక్గ్రౌండ్ అట్లా పాడారు కదా? అవును, 3 మూవీస్లో పాడాను. బ్యాకింగ్ వోకల్స్ అన్ని, అంటే సినిమాలో ఆర్ఆర్ ఉంటుంది, అంటే పాటలు కాకుండా డైలాగ్స్ వస్తున్నప్పుడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంటుంది, సో అలా పాడాను నేను. 3 మూవీస్కి పాడాను. ఓకే, దాని గురించి కూడా మాట్లాడుకుందాం. రాగి పిండి చాలా త్వరగా మాడిపోతుంది కాబట్టి తక్కువ ఫ్లేమ్లో, లో ఫ్లేమ్ పెట్టుకొని వేయించుకోవాలి. ఓకే, ఇప్పుడు చేస్తారా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ డిష్? షూర్, చేస్తాను. యాక్చువల్లీ టేస్ట్ చూస్తాను, నాకు తెలిసి నచ్చుతుంది, బట్ యాక్చువల్లీ నిజం చెప్పాలంటే నాకు స్వీట్స్ నచ్చవు. ఓకే, సో బట్ మీరు చేస్తున్నారు కాబట్టి నేను డెఫినెట్లీ టేస్ట్ చేసి ఇంట్లో వాళ్ళ కోసమైనా ప్రిపేర్ చేస్తాను. ఇది యాక్చువల్లీ అంత స్వీటర్ సైడ్ ఉండదు, బెల్లంతో చేసుకుంటాం కాబట్టి ఇట్ విల్ బి సర్ప్రైజ్. చాలా హెల్దీగా కూడా చేస్తున్నాం కదా, ఓట్స్ రాగి పిండి రెండు గుడ్ టు హెల్త్. సో ఆ విధంగా పాడుతా తీయక రాకముందు ఏంటి, వాట్ వాజ్ యువర్ లైఫ్? వచ్చిన తర్వాత ఏంటి, ఏమైనా చేంజ్ కనిపించిందా మీకు? అంటే నాలో ఇంప్రూవ్మెంట్ కనిపించింది. సో పాడుతా తీగకి రాకముందు వరకు ఐ వాజ్ ఇన్ స్టడీస్, సో నేను డిగ్రీ కంప్లీట్ చేశాను, అండ్ మ్యూజిక్లో వచ్చేసి డిప్లొమా కంప్లీట్ చేశాను, సర్టిఫికేట్ అండ్ డిప్లొమా. వయలిన్ కూడా నేర్చుకుంటున్నాను నేను. సో పాడుతా తీగకి వచ్చేసాక ఏమైందంటే మొత్తం మ్యూజిక్ సైడ్కి షిఫ్ట్ అయిపోయాను నేను. సో నాకు ఇంట్రెస్ట్ పెరిగింది అండ్ రికార్డింగ్స్కి వెళ్తున్నాను.
సో ముందు వరకు నేను జస్ట్ స్టడీస్ అండ్ మ్యూజిక్ నేర్చుకుంటున్నా అంతవరకు ఉండేదాన్ని. చిన్న చిన్న కాంపిటీషన్స్కి వెళ్ళేదాన్ని. ఇప్పుడు సెమీ ప్రొఫెషనల్ అయ్యా. యా సో ఇక్కడికి వచ్చేసాక కొంచెం మొత్తం మ్యూజిక్ వైపు ఉందామని నాకు కూడా అనిపించింది. ఓకే, నైస్. అయితే ఇంకోటి న్యూ ఇయర్ ఇప్పుడు మనకు ఒక పార్ట్ ఆఫ్ అయిపోయింది కదా. యాక్చువల్లీ మనం చేసుకునే అన్ని పండగల్లో ఇది ఒక పండగ అన్నట్లుగా అయిపోయింది. అది కూడా అడగాల్సి వస్తుంది, న్యూ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు మీరు అని. డూ యూ హ్యావ్ ఎనీ వివిడ్ మెమరీ ఫర్ దాట్? లైక్ ఏదైనా సెలబ్రేషన్స్లో కానీ ఏదైనా ఉందా? ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు న్యూ ఇయర్ మీరు? సో ఎవ్రీ ఇయర్ కేక్ అయితే మ్యాండేటరీ, ఖచ్చితంగా 12కి కట్ చేస్తాము. సో చిన్నప్పటి నుంచి అన్నయ్య ప్రతిసారి కేక్ తేయడం, తర్వాత నేను కేక్ తెచ్చి కట్ చేయడం అలా. సో అండ్ పెళ్ళయ్యాక అంటే మేబీ దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ న్యూ ఇయర్. కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ మ్యారీడ్ లైఫ్ ఆల్సో. థ్యాంక్ యూ. సో అలా కేక్ అయితే ఉంటుంది. అండ్ ఆ రోజంతా మేబీ మూవీ చూడడం కానీ లేదంటే ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం, ఇలా న్యూ ఇయర్ అయితే సాగుతుంది. అయితే సింగర్స్ కి న్యూ ఇయర్ అంటే ఇంకా స్పెషల్ కదా. అసలు ఏమన్నా ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి, పాడిస్తూ ఉంటారు మైక్ ఇచ్చేసి. అలాగే ఎప్పుడన్నా పాడారా, పాడిపించారా చుట్టుపక్కల కానీ లేకపోతే ఫ్రెండ్స్ లో కానీ ఇట్లాగా? యా, మా కమ్యూనిటీలో ఒక 2-3 టైమ్స్ పాడాను న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో. అండ్ ఒకవేళ ఏదైనా ప్రోగ్రామ్స్ ఉంటే కూడా వెళ్తాను, లైక్ న్యూ ఇయర్ టైమ్స్ లో పాడడానికి. అది కొద్దిగా మీకు క్లాష్ అవుతుందేమో, ఇంట్లో సెలబ్రేట్ చేసుకోకుండా బయటకు వెళ్ళి అక్కడ పార్టిసిపేట్ చేయాల్సి వస్తుంది. బట్ యు హావ్ టు మేనేజ్ దట్. అంతే అక్కడ కూడా ఒక సెలబ్రేషన్, సాంగ్ సెలబ్రేషన్ ఉంటుంది. కాకపోతే ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో కాకుండా వాళ్ళతో చేసుకోవాల్సి వస్తుంది. దట్ విల్ బి మోర్ హ్యాపీ యాక్చువల్లీ. యూ విల్ బి ఇన్ లైమ్ లైట్. మామూలుగా యాంకర్స్ కూడా అదే ఇష్యూ ఉంటుంది యూజువల్ గానే, ఆర్టిస్టులకి, యాంకర్స్ కి, అందరికి. ఓకే, రాగి పిండి కూడా వేగిపోయింది. డన్. టర్న్ ఇట్ ఆఫ్. చల్లార్చేయాలి కొద్దిసేపట్లో, చల్లగా ఉన్నిద్దాం. ఇంకొకటి నాకు ఇక్కడ ఉన్న పని, జీడిపప్పు బాదాం రఫ్ చాప్ చేసుకోవాలి. వీటన్నిటిని మిక్సీ పట్టేస్తాము, కాకపోతే పలుకులు లేకుండా ఉండడానికి అలాగే. ఇంకా మీకు బాగా నచ్చే వంట ఏంటి? ఏదైనా జంక్ ఫుడ్ తింటాను అండ్ హెల్దీ ఫుడ్ కూడా తింటా, సలాడ్స్ అవి కూడా తింటాను. హెల్దీ ఫుడ్ కూడా తింటారు? యా. సో ఇలా ఫేవరెట్ అని కాదు, బట్ అన్ని టైప్ ఆఫ్ ఫుడ్స్ తింటాను. లైక్ సాలడ్స్ అంటే ఎలాంటివి? ఒక్కొక్కసారి ఇంట్లో క్యారెట్స్ కానీ కార్న్ పీస్ అవి వేసుకొని అలా చేసుకుంటాను, లేదంటే బయట కూడా ఒక్కొక్కసారి సలాడ్స్ ప్రిఫర్ చేస్తాను. మనం మామూలుగా కొద్దిగా మసాలాలు ఉన్న మెయిన్ కోర్సులు కాకుండా కొంతమంది సాలడ్లు ఆర్డర్ చేసుకుని తింటుంటారు కదా, ఆ టైప్ లో. అంటే మసాలా బిర్యానీ అవి కూడా తింటాను, అట్లేం లేదు, అన్ని తింటాను. బిర్యానీ కాదంటగా మీరు తినేది? ఎందుకు? వెజ్ బిర్యానీ అవ్వకూడదు అనకూడదు? లేదు, వెజ్ బిర్యానీలో కూడా చాలా బాగుంటుంది, టేస్ట్ ఉంటుంది, మసాలా ఉంటుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేయండి. మేము చేసాంలే, మీరే చేయలేదు. చికెన్ బిర్యానీలు, మటన్ బిర్యానీలు మేము తినే ఉంటాము. బట్ ఎనీవే, నైస్. మీ ఫేవరెట్ సింగర్ ఎవరు అసలు? ఫీమేల్ ఉంటే శ్రేయా ఘోషల్ గారు, అండ్ మేల్ ఆబ్వియస్లీ బాలు గారు. అంతేనా? కాంటెంపరీ మేబీ అనురాగ్ కులకర్ణి అన్న అండ్ రమ్య బెహ్రా. చాలా మంది ఉంటారులేండి, మీకు చాలా తెలుస్తాయి కదా. నా ఫేవరెట్ సింగర్ చనిపోయారండి, ఇద్దరు. బాలసుబ్రహ్మణ్యం గారు, బాలకృష్ణ ప్రసాద్. అయ్యో, గ్రేట్ సింగర్స్ అసలు. అవును. ఓకే, మిక్సీతో పని పడింది, మిక్సీ తీసుకొని వీటిని గ్రైండ్ చేసుకుందాం. అండ్ బాలకృష్ణ ప్రసాద్ గారు యాక్చువల్లీ అమేజింగ్ సింగర్. ఆయన ఓన్లీ డివోషనల్ పాడతారు, టీటీడీ ఆస్థాన గాయకులు. అసలు అన్నమాచార్య కీర్తనలు ఆయన గొంతుతో వింటూ ఉంటే సమ్మోహనం. అవునవును. ఇందులో షుగర్ యూజ్ చేస్తున్నాం కదా, ఈ షుగర్ ఓన్లీ ఆ కాడమం దాన్ని పొడి కొట్టుకోవడానికి మాత్రమే వాడుతున్నాం. ఇవి యాలకులు ఉన్నాయి కదా, వీటిని పొడి కొట్టుకోవడానికి మాత్రమే పంచదార కావాలి, లేకపోతే పంచదార అసలు అవసరం లేదు. జస్ట్ సపోర్టింగ్ అనమాట. మీకు డైరెక్ట్ కాడమం పౌడర్ ఉంటే షుగర్ లేకుండా అదే వాడేసుకోండి. ప్రపంచంలో ఉన్న వన్ ఆఫ్ ద బెస్ట్ అరోమాస్లో ఒకటి ఏంటి తెలుసా? ఇది. డన్. ఓకే, ఫైనల్ స్టేజ్కి వచ్చాం మనము. ఒకరోటే ఇంకా బ్లెండ్ చేసేసుకోవచ్చు. ఇంకేదైనా ఒక పాట పాడి మమ్మల్ని అలరించగలను అంటే ఒకటి గుర్తు తెచ్చుకోండి లోపు. నేను ఈ పని చేసుకుంటూ ఉంటాను. ఉన్నాయా ఏమైనా పాటలు అలాంటి?
అంటే మీరు ఇందాక బాలకృష్ణ ప్రసాద్ గారి గురించి మెన్షన్ చేశారు. ఆయన పాటలు వింటూ ఎన్నో డివోషనల్ సాంగ్స్ నేర్చుకున్నాను. సో వన్ ఆఫ్ ద సాంగ్ పాడదామని. గ్రేట్, దట్ విల్ బి అమేజింగ్లీ గుడ్. ఒక్క సెకండ్, నేను దీని పని అలా పూర్తి చేసి మొదలెట్టేద్దాం, అక్కడికి వెళ్ళిపోదాం. లక్కీగా బాదం కూడా బాగా క్రిస్ప్గా దొరికింది మనకి, చాలా బాగుంది. ఓకే ఓకే, ఇందులో బాదాం వేస్తున్నా, జీడిపప్పు, పల్లీలు. మీరు పల్లీలే కదా అన్నారు. వేరుశెనగ గుళ్ళు, వేయించిన వేరుశెనగ గుళ్ళు, శనగ్గింజలు, ఏమన్నా నచ్చు దాన్ని. వాట్ నెక్స్ట్? ఓట్స్. మొత్తం మన దగ్గర ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇందులో వేసేసుకుంటాము. వేసుకొని బ్లెండ్ చేయాలి. బ్లెండ్ చేసేటప్పుడు మాత్రం ఒక టెక్నిక్ ఫాలో అవ్వాల్సి వస్తుంది, అది నేను చెప్తాను. అలా కాకపోతే కొంచెం ఇబ్బంది అవుతుంది. రాగి పిండి, ఇది కూడా చల్లగా అయిపోయింది. సో ఏంటంటే టెక్నిక్, బ్లెండ్ చేసుకునేటప్పుడు కంటిన్యూగా మిక్సీ ఆన్ చేసి పెట్టకూడదు అనమాట. జస్ట్ దాన్ని ఏమంటాం, పల్స్ బ్లెండ్ చేసుకోవాలి. కంటిన్యూగా పెడితే మాయిశ్చర్ వస్తుంది. ఇప్పుడు బాదాము అవన్నీ ఉన్నాయి కదా, దాంట్లోంచి ఆయిల్స్ రిలీజ్ అవుతాయి. ఆ విధంగా వచ్చినప్పుడు ఏమవుతుందంటే తడి ఎక్కువైపోతుంది. చూస్తున్నారు కదా, జస్ట్ పల్సింగ్ అనమాట. అలా కొంచెం కొట్టుకొని ఓపెన్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. మిక్సీ ఈ విధంగా ఓపెన్ చేసిన ప్రతిసారి మా వ్యూవర్స్కి చెప్తూ ఉంటాను నేను, టెనీ కాస్ట్ చేయి పెట్టి తిప్పకండి. చేతులు పెట్టి చాలామంది గాయపడ్డారు, మా చుట్టాల్లో, మా తెలిసిన వాళ్ళు, ఫ్రెండ్స్లో కూడా. సో అట్ ఎనీ కాస్ట్ డోంట్ పుట్ యువర్ ఫింగర్ ఇన్ ఇట్. స్పూనే వాడుకోవాలి. రాగి పిండి కూడా వేసేస్తున్నాం. మీరు బాగా వండే వంట ఏంటి? పప్పా? పప్పు కూడా బాగా చేస్తాను. నేను కూడా బాగా చేస్తాను. ఫ్రైడ్ రైస్ బాగా చేస్తాను. అవునా? వెజ్ ఫ్రైడ్ రైసా? వెజ్ ఫ్రైడ్ రైస్. లైక్ హౌ? చైనీస్ స్టైలా, ఇండియన్ స్టైలా? చైనీస్ స్టైల్. ఏమేమి వేస్తారు? సోయా సాస్ కానీ ఇలాంటివి, చిల్లీ సాస్ కానీ యూజ్ చేసి అలా చేస్తాను. ఓకే. అలా. సో ఇట్స్ నాట్ ఇండియన్ టైప్. ఇండియన్ టైప్ అంటే పోపు వేసి, పసుపు అవన్నీ వేసి ఉంటుంది, ఉప్పు కారం. సో సాసెస్ కూడా యూజ్ చేస్తాను. సో ఎగ్జాక్ట్లీ. సో సాసెస్ కూడా యూజ్ చేస్తానండి, మసాలాస్ కూడా, కాబట్టి కొంచెం ఆ టేస్ట్ వస్తుంది. ఓకే. ఆల్మోస్ట్ గ్రాన్యులేట్ అయ్యే స్టేజ్లో ఉంది ఇప్పుడు. ఇది కొంచెం కొంచెం పలుకులు తగులుతున్నాయి, ఇంకొంచెం స్మూత్ అని చేసుకుందాం. అందులోనూ ఇప్పుడే నేను షుగరు ఇంకా బెల్లము వేయలేదు, ఎందుకంటే అది వేసిన తర్వాత ఎక్కువ తిప్పకూడదు. తిప్పితే ఇందాకే చెప్పినట్లు మాయిశ్చర్ తడి ఎక్కువైపోతుంది. అదొకటి. నెక్స్ట్ పంచదార, యాలకులు, దాని తర్వాత కొబ్బరి. ఓకే. సో ఈ విధంగా ఉంటుంది. ఆ నెయ్యి మిగిలింది కదా, ఆ నెయ్యిని కూడా ఇట్లా కరిగించేసుకున్నాము. ఇంకా తేనె ఉంది. ఈ రెండింటిని, ఈ నెయ్యి ఏమో మనకు చేతికి గ్రీసింగ్ కోసం, లేకపోతే ఇది బైండింగ్ రాకపోతే దాంట్లో కలుపుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. అలాగే తేనె కూడా. తేనె కంప్లీట్లీ ఆప్షనల్, ఎవరైనా యూజ్ చేస్తారు, మీకు అవసరం లేదనుకుంటే వాడక్కర్లేదు. వీటిని కలిపి ఉండలు చేసేసుకుందాం, వాటిని మీకు ప్రజెంటేషన్లో చూపిస్తాను. ఇప్పుడు మాత్రం నేను ఈగర్గా పాట వినడానికి రెడీ అయిపోతున్నా. గోవింద గోవిందయని కొలువరే, గోవిందాయని కొలువరే, గోవింద గోవిందయని కొలువరే. హరి అచ్యుతాయని ఆడరే, పురుషోత్తమాయని పొగడరే. హరి అచ్యుతాయని ఆడరే, పురుషోత్తమాయని పొగడరే. పరమ పురుషాయని పలుకరే,
సాగరే జనులు గోవింద 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 గోవిందయని కొలువరే ఏ సూపర్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. చాలా చక్కగా పాటలు విన్నాం కదా, లడ్డూలు కూడా రెడీ అయిపోయాయి. లెట్స్ గో టు ప్రెజెంటేషన్. బాగున్నాయి కదండి చూడ్డానికి? చాలా బాగున్నాయి, క్యూట్గా. తిని చూద్దాం ఎలా ఉన్నాయో. ఫస్ట్ మీరే. చియర్స్. బాగున్నాయి. నైస్. యాక్చువల్లీ మీరు అన్నట్టు స్వీట్ ఎక్కువ తెలియకుండా బెల్లంతో చేసాం కాబట్టి చాలా బాగుంది. బెల్లం క్వాంటిటీ కూడా తక్కువనే ఉంది, చాలా సటిల్గా ఉంది, తినొచ్చు. స్వీటు పెద్దగా ఇష్టం లేని వాళ్ళు కూడా తినచ్చు. బాగా ఇష్టమైన వాళ్ళు కొంచెం ఎక్కువ బెల్లం వేసుకుని సరిపోతుంది. చాలా చాలా బాగుంది. అండ్ మోర్ దాన్ దట్ మీ పాటలు ఇంకా బాగున్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఇక్కడికి వచ్చి పాడినందుకు. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ కెరియర్ అండ్ ఆల్. వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్. మీకు కూడా వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్. ఇక్కడ రావడం చాలా హ్యాపీగా ఉంది. అంటే మీ ఫుడ్ టేస్ట్ చేయడం కానీ చాలా బాగా చేశారంటే నేను చెప్పొద్దు, బికాజ్ యు ఆర్ గ్రేట్ షెఫ్. సో చాలా హ్యాపీగా అనిపించింది మీతో టైం స్పెండ్ చేయడం. అండ్ న్యూ ఇయర్కి ఇక్కడ రావడం ఇంకా బాగా అనిపించింది. థ్యాంక్ యూ. చూసారు కదా, చక్కగా వంట చేసుకున్నాము, మంచి పాటలు వినేసాము. ఇక్కడతోటి ఈరోజు ఎపిసోడ్ని కూడా క్లోజ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. బాయ్.